श्रीगुरुभ्यो नमः हरिः ओम् त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनमुर्वारुकमिव वन्दनामि मृत्योर्मुक्षीयमामृतात् पूर्वोक्त्यवङ्गविशेषणविशिष्टायां पुण्यतिथौ श्रीमान् गोत्रोद्भवस्य पूर्णिलगोत्रोद्भवस्य कीर्तिशेषुलु चिलिवेरु विनय कुमार परलोक अधिष्ठान देवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि। ओम शिवाय नमः शंभवे नमः परलोक अधिष्ठान देवताभ्यो नमो नमः। ओम वनस्पतिर्भवेदिनानागन्धितमिताग्रदेवानां धूपोऽयं प्रतिष्ठितान्ति परलोक अधिष्ठान देवताभ्यो नमो नमः। धूपमाग्रापयामि घनघनघण्टानादं श्रावयामि। ओम भूर्भुवस्वात्तवितुर्वरेण्यं भर्गो देवस्य मेध्यो यो न प्रचोदयाति परलोक अधिष्ठान देवताभ्यो नमो नमः। ओम प्राणायामोदान्तमानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताब्दान् पुत्रापूर्णं समर्पयामि इति परलोक अधिष्ठान देवताभ्यो नमो नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तुरुद्ररूपेभ्यः श्री परलोक अधिष्ठान देवताभ्यो नमो नमः। कर्पूरमङ्गलनीराजनं सन्दर्शयामि। శ్రీగురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మతి స్థిమితం లేని 600 మంది అనాథలకు ఈరోజు స్వస్తి పరాభవన సంవత్సరము 4/7/2026 సంవత్సరమున సంస్థాన్ నారాయణపురం వాస్తవ్యులు పూర్ణిల గోత్రోద్భవ్యులు కీర్తిశేషులు వినయ్ కుమార్ గారి 5వ వర్ధన సందర్భంగా అన్నదానం జరిపించేవారు చిలువేరు మల్లేష్ సునీత గారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మీ యొక్క స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ధన్యవాదములు.
మాది సంస్థ నారాయణపూర్ సార్. మాది మా పేరు చిల్వేరు మల్లేష్, మా బాబు చిల్వేరు వినయ్ కుమార్. 5వ డెత్ యానివర్సరీ డే సార్. ఆ బాబు కంటే 5వ సంవత్సరం అయింది. చాలా బాధాకరం. మా బాబు పేరు మీద ఈరోజు 600 మంది అనాథాలకు అన్నదానం చేయించడానికి వచ్చాను సార్. మా బాబు పేరుని చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను సార్. ఇప్పటి వరకైతే మా ఈ అనాథలకు సేవ చేయడం సంతోషకరంగా సార్. ధన్యవాదాలు సార్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.